ఏపీ పగ్గాలు షర్మిలకే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీ స్పష్టీకరణ. ఆమె జగన్లా చేయరు, అన్ని తాము చూసుకుంటామని వెల్లడి. ఢిల్లీలో ఏపీ నేతలతో భేటీ, పార్టీ బలోపేతం, ఎన్నికలపై చర్చ. జగన్పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత, హోదా సాధనకు ఉద్యమించాలి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కూడా అంటూ రాహుల్ గాంధీ ఒకటి చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ సారథిగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టడం ఖాయమైపోయింది. బుధవారం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏపీ రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విషయం వారికి తెలియజేశారు. ఈ భేటీకి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి, పీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, సీనియర్ నేతలు పల్లంరాజు, జేడీశీలం కొప్పులరాజు, కనుమూరి బాపిరాజు తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై 2 గంటలకు పైగా చర్చించారు. చర్చ నడుస్తుండగా వచ్చిన రాహుల్, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు బాధ్యతలు చేపట్టడంపై తొలుత మీ అభిప్రాయాలు చెప్పాలని నేతలు కోరారు. ఇద్దరు మాజీ ఎంపీలు తప్ప అందరూ చేతులెత్తారు. ఆమె బాధ్యతలు చేపడితే పార్టీ బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. ఆ ఇద్దరు మాత్రం షర్మిల తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరిస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అలా జరగకుండా తాము చూసుకుంటామని రాహుల్ స్పష్టం చేశారు. నిర్ణయం జరిగిపోయిందని, దీని మీద చర్చ లేదని చెప్పారు. మధ్యప్రదేశ్లో కూడా ఇలాగే కీలక నేతలు చేరడానికి వస్తే రానివ్వలేదని, దీనివల్లే ఓడిపోయామని, ఇక్కడ కూడా ఇలాంటివి చూస్తే సహించేది లేదని తెగేసి చెప్పారు. తెలంగాణలో అందరినీ కలుపుకొని వెళ్ళడం వల్లే అక్కడ కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. ఖర్గే స్పందిస్తూ షర్మిల విషయంలో నిర్ణయం జరిగిపోయిందని, ఆమె పగ్గాలు చేపడితే రాష్ట్రంలో కాంగ్రెస్కు పునర్వైభవం వస్తుందని తాము ఆశిస్తున్నట్టు చెప్పారని సమాచారం. జగన్ పాలనకు చాలా ఘోరంగా ఉందని, అన్ని వర్గాలు ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 15 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని ఒక నేత చెప్పినప్పుడు ఈ విషయం తనకు తెలిసిన రాహుల్ అన్నారు. జగన్ పాలన అస్తవ్యస్తంగా మారిందని, జగన్ కక్షసాయం చర్యలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని తనకు స్పష్టమైన సమాచారం ఉందని చెప్పారు. కొడుక కూతుర వైఎస్ విజయలక్ష్మి దారెట్టు సొంతంగా 15% ఓట్లు సాధించారట ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో. సో వాస్తవంగా షర్మిల ఫైటింగ్ స్పిరిట్ అనేది చాలా ఫైటర్ అని చెప్పొచ్చు. వాస్తవంగా షర్మిల ఫైటర్ అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు. కానీ అన్న పైన తన పోరాటం ఎలా ఉంటుందో మరి చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మిత్రులారా. ఇన్ని రోజులు తెలంగాణలో ఈరోజు వైఎస్ఆర్టీపీ పార్టీని పెట్టి ఇక్కడ క్యాడర్ని కానీ నాయకులందరినీ కూడా నిర్వీర్యం చేసింది. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తుందో మరి షర్మిల వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు తెలంగాణలో ఈ రకమైన నాటకం, ఇప్పుడు ఏపీలో ఆ నాటకం చేస్తా అంటే ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారో అర్థం చేసుకోవాలి. మీ ఫైటింగ్ స్పిరిట్ మీద మీరు ఒక ఫైటర్ అనే దాని మీద ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా మీరు ఆ విషయంలో వెనకడుగు వేరనే మేమైతే అనుకుంటా ఉన్నాం. కానీ ఈరోజు వైఎస్ఆర్టీపీలో ఒక రకమైన వ్యవహారం, ఈరోజు ఏపీలో ఒక రకమైన వ్యవహారం చేస్తా అంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. సో ఇప్పటికైనా ఒక క్లారిటీ తీసుకోవాలని చెప్పేసి కూడా షర్మిలకు మేము సూచన చేస్తా ఉన్నాం. చూద్దాం ఏమవుతుందో.